గణపతి నవరాత్రి మహోత్సవాల్లో చతుర్థ దివసం 4వ రోజు. ఈ 4వ రోజున వీర విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చెయ్యాలి. ఈ వీర విఘ్నేశ్వరుడు ఎలా ఉంటారు, ఏ ఆయుధాలు ధరిస్తారు, ఏ ఆహారాన్ని సేవిస్తారు, ఎలా పూజించాలి అంటే కనుక బేతాళ శక్తి శర్మ శరకర్ముఖ కేట ఖడ్గా ఖట్వాంగముద్గర గదాంకుశ పాశహస్తాన్ సోలంచకుంత పరసధ్వజ ముద్వహస్త వీర గణేశ మరుణం సతతం స్మరామి వీర గణేశ మరుణం సతతం స్మరామి అన్నారు. ఈ వీర గణపతి ధైర్యవంతుడు, యోధుడు మాటను. యోధుడిలా ఎత్తుగా నిలబడి ఉండేటువంటి వాడు వీరగణపతి. ఆజ్ఞాపించే సంజ్ఞతో నటిస్తూ ఉంటాడు. ఈ వీర విరోచిత లక్షణాలు కలిగి ఉంటాడు ఈయన. ఇక్కడ గణపతి యోధుడు స్థితిలో కనిపిస్తాడు. మహాయోధుడు యుద్ధానికి వెళ్ళే విధంగా. అతన్ని 16 చేతుల్లోనూ కూడా వేటల చక్రము, విల్లు, బాణము, త్రిశూలము, కత్తి, ఖడ్గము, గద, కొంకి, ఏనుగు, ముళ్ళు, సుత్తి, ఈట ఇవన్నీ కూడా 16 చేతుల్లోనూ 16 ఆయుధాలు పట్టుకుంటారన్న. యుద్ధములు యందు గొడ్డలి, కవచము మరియు విజయ జెండా కూడా ఆయనకు ఉంటుంది ఆ రథం మీద. ఈ గణపతి రూపము 16 భుజాల చేత అతని ప్రతి ఆయుధం వేరే వేరే అర్థాలను మరియు మానసిక శక్తులను సూచిస్తూ ఉంటుంది. ఈయన ఆరాధించడం వల్ల వీరగణపతిని యుద్ధంలో విజయం కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది, శక్తిని సూచిస్తున్నాడు. శక్తివంతమైనటువంటి శత్రువులను కూడా తొలగించేటువంటి వాడు. ఆయన ప్రధానమైనటువంటి జీవితం సవాళ్ళుగా అధిగమించడానికి ఈయన పూజ జీవితంలో ఉండే కష్ట నష్టాల సైతం కూడా తొలగిపోయి మన విజయం కలిగించేటువంటి వాడు, వీరత్వాన్ని కలిగించేటువంటి వాడే వీరగణపతి. కాబట్టి ఆయన ఆరాధించి ఈరోజు తరించండి.